నిజంగానే మన సంస్కృతి సంప్రదాయాలని తెర మీద ప్రతిబింబించినటువంటి ఆ మహనీయులు విశ్వవిఖ్యాత నటసార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అనేది మనందరి కనీస బాధ్యతగా భావిస్తూ ఉన్నాము. ఈ రోజున చాలామంది అంటే నందమూరి తారక రామారావు గారి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క డైలాగ్ని ఎంతోమంది చాలామంది దాన్ని మళ్ళీ బైహార్ట్ చేసి చెప్పగలుగుతున్నారు అంటే అది కేవలం ఆయన మనకిచ్చినటువంటి గొప్ప సంపద. అంతే. సినిమా మాధ్యమం ద్వారా ఆయన భక్తిని బతికిచ్చారు, భాషను బతికిచ్చారు, ఆ గెటప్స్ని బతికిచ్చారు. ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, కృష్ణుడు ఎలా ఉంటాడు ఎవడు తెలుసు, రాముడు ఎలా ఉంటాడు, లేకపోతే రావణాసుడు, ప్రతి నాయకులు కూడా, దుర్యోధనుడు ఎలా ఉంటాడు, భీముడు ఎలా ఉంటాడు, ఒక అర్జునుడు ఎలా ఉంటాడు, అర్జునుడే ఆ బృహన్నలు ఎలా ఉంటాడు, ఇవన్నీ ఆయన క్యారెక్టర్స్ చేసేసి ఆయన ఒక డిక్షనరీ, ఒక ఎన్సైక్లోపీడియా ఆయన మాకు అంతే. ఒక జనరేషన్నే కాదు రానున్నటువంటి ఎన్నో తరాలని ఇన్స్పైర్ చేశారు. ఇప్పుడు మేమన్నా బట్ట కట్టాలన్నా ఏదో సినిమాలో ఒక క్యారెక్టర్లోకి వెళ్ళాలన్నా క్యారెక్టర్ భాష నుంచి కూడా ఆ విరుపులు ఇప్పుడు అలాగే గెటప్ కావాలంటే ఒక గంటనే మనం చూసుకోవాల్సిందో సినిమా చూసుకొని దాన్ని దింపాల్సిందే, మనమే కష్టపడక్కర్లా. ఆయన ఇచ్చేశారు ఒక డిక్షనరీ, ఆయన ఈజ్ ఎన్సైక్లోపీడియా.